కేరళలో ప్రచార పర్వం హీటెక్కుతోంది. ప్రజాకర్షక మేనిఫెస్టోతో ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డాయి పొలిటికల్ పార్టీస్. ముఖ్యంగా గ్యారంటీలనే నమ్ముకున్నది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ కూడా 5 హామీలతో క్యాంపెయిన్ చేస్తోంది. ఇప్పటికే కర్ణాటకలో 5 గ్యారంటీలు, తెలంగాణలో 6 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే సేమ్ గ్యారంటీల ఫార్ములానే రాహుల్ గాంధీ ఫాలో అవుతున్నారు. అట్లాగే తెలంగాణ, కర్ణాటక నేతలతో ప్రచారం కూడా చేయిస్తున్నారు. మరోవైపు మహిళలకు ఉచిత బస్సు ఈ అంశాన్ని కూడా అక్కడ తీసుకొస్తున్నారు. కాలేజీలకు వెళ్తున్నటువంటి అమ్మాయిలకు నెలకు 1000 రూపాయల ఆర్థిక సాయం, పెన్షన్ 3000కు పెంచడాలు, ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమాను కూడా అందిస్తామంటోంది కేరళం కాంగ్రెస్. అట్లాగే యువత వ్యాపారాలు చేసుకోవడానికి వీలుగా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్తోంది. ఏప్రిల్ 9న కేరళం అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అధికార ఎల్డీఎఫ్, ప్రతిపక్ష యూడీఎఫ్ మధ్య హోరాహోరీ పోరైతే నడుస్తోంది. 10 ఏళ్లుగా పాలిస్తున్న కామ్రేడ్లు హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు. ఎలాగైనా మలయాళీల మనసు గెలవాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తహతహలాడుతోంది. చాలా పట్టుదలతో కూడా ఉంది. సో ఇందులో బీజేపీకి ఎంతవరకు స్కోప్ ఉంటుందన్నది కూడా ఒక పాయింట్. అందుకే పాంచ్ పటాకా అంటూ ప్రజల్లోకి వెళ్తోంది. యూడీఎఫ్ మహిళలు, యువతను తమ వైపు తిప్పుకోవడమే లక్ష్యంగా కూడా హామీల వర్షం కురిపిస్తోంది. మాట్లాడదాం. కేరళలో కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ఉన్నటువంటి ఆప్షన్స్ ఏమిటి, సో టఫ్ ఫైట్ ఎట్లా ఉండబోతోంది, అందరు సత్యం గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సత్యం గారు నమస్తే. నమస్తే. కేరళలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోంది అన్నటువంటి ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పటికే వయనాడు నుంచి గతంలో రాహుల్ గాంధీ ఉండే, ఆ తర్వాత ఆయన అమేథీలో గెలవడం, అక్కడ ఉప ఎన్నిక రావడం, అక్కడి నుంచి ప్రియాంక గాంధీ ఉండడం. సో ఇప్పుడు ప్రియాంక గాంధీ అస్సాం ఎన్నికల్ని భుజాన వేసుకుంది. రాహుల్ గాంధీ భుజాన వేసుకొని కేరళలో కాంగ్రెస్ని గెలిపిద్దామన్నటువంటి ధీమాతో ఉన్నారు. కొంత స్కోప్ కూడా కనిపిస్తోంది. ఇప్పటికే అటు కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు కానీ, కర్ణాటక నుంచి కానీ, తెలంగాణ నుంచి కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతానికి కేరళ టూర్ కూడా నడుస్తోంది. సో ఎట్లాంటి ఛాన్సెస్ ఉండవచ్చు? కేరళలో హైలీ ఎడ్యుకేటెడ్ స్టేట్, అవును. తర్వాత రెండవది బాగా చైతన్యవంతమైనటువంటి ప్రజలు. అందుకని మోడీ ప్రచారం వలన లేదా రాహుల్ గాంధీ ప్రచారం వలన ఇన్ఫ్లుయెన్స్ ఇతర రాష్ట్రాలంతా తేలికగా ఇన్ఫ్లుయెన్స్ వచ్చేటువంటి వాళ్ళు గారు. మనం గత 20 ఏళ్ళుగా చూస్తే ఏ ఫ్రంట్ వచ్చినా 1% ఓటింగ్ శాతం తేడా ఉంటుంది. ఇంతకుముందు లెఫ్ట్ ఫ్రంట్ మొదటిసారి వచ్చినప్పుడు 1% డిఫరెన్స్ ఉంది. రెండోసారి వచ్చినప్పుడు 2% డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు కూడా సర్వే రిపోర్ట్స్ వస్తుంది ఏంటంటే 39% లెఫ్ట్ ఫ్రంట్కి వస్తే 37% ఓటింగు కాంగ్రెస్ ఫ్రంట్కి వస్తే యూడిఎఫ్కు, 16% బీజేపీకి వస్తాయని చెప్పేసి కొన్ని సర్వే రిపోర్ట్స్ ప్రకటించినాయి. అట్లాగే మరికొన్ని సర్వే సంస్థలు మ్యాక్సిమం 73-69 మధ్య లెఫ్ట్ ఫ్రంట్కు రావచ్చు, కాంగ్రెస్కు 72, 67 మధ్య రావచ్చు, బీజేపీకి 4-5 సీట్లు రావచ్చు అని మరో సర్వే. ఇట్లా సర్వే సంస్థలు ఇప్పుడు ఇనిషియల్గా ఇస్తున్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం కొద్దిగా ఎడ్జి లెఫ్ట్ ఫ్రంట్కు ఉన్నట్టుగా తెలుస్తుంది మనకు ఇప్పటి వరకు. కాబట్టి ఇప్పుడు ఈ రిపోర్ట్స్ ఆధారంగానే మనం కన్క్లూడ్ చేయలేం. ఎందుకంటే అసలు ఎగ్జిట్ పోల్సే ఓటు వేసినాక చెప్పే అభిప్రాయం కూడా ఒక్కోసారి తప్పు అవుతున్నాయి. కాబట్టి హర్యానా విషయంలో అదే జరిగింది. కాబట్టి రేపు పోలింగ్ అనేంత వరకు సర్వే చేస్తే అప్పుడు వచ్చే రిజల్ట్స్ కొంత నేరాలుగా ఉండే అవకాశం ఉంది నిజానికి. అందుకని ఇవాళ హోరాహోరీ జరుగుతుంది నిజం. లెఫ్ట్ ఫ్రంట్ యూడిఎఫ్ మధ్యనే జరుగుతున్నటువంటిది నిజం. గతంలో కేరళలో బీజేపీ బలహీనంగా ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ ఎక్కువ కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తుండేది, యాంటీ లెఫ్ట్ పార్టీస్కి వ్యతిరేకంగా. ఇప్పుడు బీజేపీ బలపడ్డది కాబట్టి బీజేపీ అట్లా ఆ ఫ్రంట్కు ఈ ఫ్రంట్కు వేయకుండా మనం కూడా అధికారంలో రావాలి, లేదా మనం కూడా 10-15 సంపాదించాలి, థర్డ్ ఫోర్స్ ఎదగాలనేటువంటి ఒక పట్టుదలతోటి వాళ్ళ క్యాంపెయిన్ చేస్తుంది. అదే పట్టుదల ఓటింగ్లు కూడా రిఫ్లెక్ట్ అయితే లెఫ్ట్ ఫ్రంట్కి అడ్వాంటేజ్ ఉంటుంది. ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీకి ఆ ఛాన్స్ ఉందా సార్? ఎందుకంటే ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ కొన్ని ఏళ్ళ నుంచి పనిచేసినా కానీ ఒక్క స్థానంకే పరిమితమైంది. లాస్ట్ టైం ఎన్నికల్లో ఒక్క స్థానాన్ని కూడా కోల్పోయింది. సో అట్లాంటి బీజేపీ కేరళలో అడుగుపెట్టడం అంత సాధ్యమా? ఇప్పుడు కూడా 3-4 అంటున్నారు.
అంటే అండర్స్టాండింగ్ ఉంటే లోకల్ అండర్స్టాండింగ్. ఇప్పుడు మొన్న త్రివేంద్రం మున్సిపల్ కార్పొరేషన్ గెలిచింది బీజేపీ. అవును. అందరు దేశవ్యాప్తంగా ఆశ్చర్యపోయారు. కానీ తర్వాత వచ్చేటువంటి విమర్శలు ఏంటంటే త్రివేంద్రం నుంచి ఉన్నటువంటి ఎంపీ శశి థరూర్ సహకరిస్తేనే బీజేపీ గెలిచిందని మళ్ళీ వచ్చినాయి వార్తలు. కాబట్టి ఇట్లా లోకల్ అండర్స్టాండింగ్ ఉంటే బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఏదైనా 2-3 సీట్లలో ఇన్ఫ్లుయెన్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా బీజేపీ ఓట్లు వేసుకుంటే కొంత లెఫ్ట్ ఫ్రంట్కి అడ్వాంటేజ్ ఉంది. అట్లా కాకుండా మరి బీజేపీ అదే పట్టుదలతోటి పోలింగ్ నాటి వరకు కూడా మనమే వేసుకోవాలన్నటువంటి పట్టుదల ఉంటుందా, లేక మనం గెలిచే పరిస్థితి లేదు 1-2 సీట్లు కూడా దేశవ్యాప్తంగా శత్రువు కాంగ్రెస్కు వ్యతిరేకంగా వేస్తాం అనుకుంటుందా, లేదు అసలు కమ్యూనిస్టు వాసనే ఉండటానికి లేదు ఉన్నొక్క రాష్ట్రం కూడా అయిపిస్తే ఈ దేశంలో కమ్యూనిస్టు చర్చ లేకుండా పోతుంది అందుకని మళ్ళీ కాంగ్రెస్ని బలపరుద్దాం అనుకుంటారా, లేదా వాళ్ళ స్వతంత్రంగానే మన సీట్లు మన ఓట్లు మనకి అనేటువంటి ఒక పట్టుదల ప్రదర్శిస్తారా అనే దాని మీద ఎక్కువ రిజల్ట్ ఆధారపడి ఉంది. ఇక రెండో విషయం ఏంటంటే ఒకవైపు కాంగ్రెస్ 6 పాయింట్ ఫార్ములా 5 పాయింట్ ఫార్ములా ఇవి ప్రజల్ని అట్రాక్ట్ చేస్తున్నాయి వాస్తవం.